అండ్ సక్సెస్ఫుల్లీ మనం 100 గణేష్ కంప్లీట్ చేసుకున్నాం. బేగం బజార్లో ఇలాంటి చాలా వినాయకులు ఉంటాయి. క్రేజీ పైల్వాన్ గణేష్, 6 ప్యాక్ గణేష్, ఇలా చాలా వెరైటీ గణేషెస్ ఉంటాయి. అన్ని వీడియోలు కవర్ చేయబోతున్నాను, తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. అందరు నమస్కారం, నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వెల్కమ్ టు న్యూ బ్లాగ్, ఛాలెంజింగ్ బ్లాగ్ అని ఎందుకు అంటున్నానంటే ఈరోజు నేను 4 అవర్స్లో 100 గణేషెస్ చేయబోతున్నాను. తెలుగులో హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈ ఛాలెంజింగ్ బ్లాగ్ చేయబోతున్నారు. హిందీలో చాలామంది చేశారు, కానీ ఛాలెంజింగ్ అని ఎందుకు అంటున్నానంటే 100 గణేషెస్ అంటే ఇంపాసిబుల్, అది కూడా 4 అవర్స్లో, అది కూడా హైదరాబాద్ ట్రాఫిక్లో. ఇప్పుడు టైం వచ్చేసి 8:02 అవుతుంది. నెక్స్ట్ 4 అవర్స్ అంటే 12 AM వరకు 100 గణేష్ చేస్తానా చేయనా చూడండి. మ్యాక్సిమం చేద్దాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. చలో. అండ్ ఇది వచ్చేసి మన ఫస్ట్ గణేష్, ఈ టోటల్ 100 గణేష్ టార్గెట్లో. ఈ గణేష్ వచ్చేసి మా అక్క వాళ్ళది. చూద్దాం లోపల గణేష్. అవర్ ఫస్ట్ గణేష్. అండ్ ఆ పక్క గల్లీలోనే ఇంకో వినాయకుడు, చూద్దాం. చాలా బాగున్నాడు వినాయకుడు లోటస్ పైన కూర్చొని. చలో నెక్స్ట్ గణేష్కి వెళ్దాం, ఇంకా మనం టైం అవుతుంది. ఈ గణేష్ వచ్చేసి మన 3rd గణేష్ ఈరోజు. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది. వీళ్ళు వెరైటీ పెడతారు ప్రతిసారి ముంబై స్టైల్లో. చూద్దాం లోపల. ఈ గణేష్ వచ్చేసి మన 4th గణేష్. చలో మన 4 గణేషెస్ అయిపోయాయి. నెక్స్ట్ ముందు ఎమ్మెల్యే పద్మారావు కూడా ఉంది, అది కూడా చూద్దాం రండి. ఈ గణేష్ వచ్చేసి మన ఎమ్మెల్యే పద్మారావు గారిది, వాళ్ళ ఇంటి దగ్గర పెడతారు. చూద్దాం, యూనిక్ సెటప్ ఉంది. ఈ వినాయకుడే. మనం వచ్చేసి ఇప్పటికి 6 గణేష్ కంప్లీట్ చేసుకున్నాము. ప్రిన్స్ క్యూట్స్ కా రాజా అంట. నా పాములుగా చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మనకి 7th వినాయకుడు ఈరోజు. చాలా బాగున్నాడు వినాయకుడు. మోస్ట్ ట్రెండింగ్ నడిచింది ఇది వినాయకుడు దూల్పేటలో. చూడొచ్చు, పూజ అవుతుంది. ఈ గణేష్ తోటి మనకి 7 గణేషెస్ అయిపోయాయి. మనం నెక్స్ట్ ఇంకా వేరే ఏరియాకి వెళ్దాం, అక్కడ చూద్దాం ఇంకా వినాయకులు. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మన 8th వినాయకుడు ఈరోజు. చాలా బాగున్నాడు వినాయకుడు చూడడానికి. చలో ఇంకా మనం వెళ్దాం. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి మన 9th వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి 10th వినాయకుడు. ఇది మా తాత వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుంది. స్వస్తిక్ సేనా మండల్. ఈ వినాయకుడు వచ్చేసి మన 11th వినాయకుడు ఈరోజు. చాలా బాగున్నాడు. వెంకటేశ్వర స్వామి. శివాజీ యువజన సంఘం. ఇంకా నెక్స్ట్ వినాయకుడు వెళ్దాం, చూద్దాం పదండి. వర్షం పడ్డది కదా, మొత్తం వాటర్ ట్రాఫిక్ చాలా ఉంది గల్లీలలో కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు 13th వినాయకుడు. క్లోజప్ చేస్తాను, దగ్గరికి టైం అవుతుంది దగ్గరికి వెళ్ళడానికి. నా ఉపాములతో చాలా బాగున్నాడు వినాయకుడు.
అండ్ వినాయకుడు వచ్చేసి మన 14th వినాయకుడు కవడిగూడ రాజా. అండ్ వినాయకుడు వచ్చేసి మన 15th గణేష్. ఇది మా కజిన్ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది. వినాయకుడు పొచ్చ వినాయకుడు చాలా బాగున్నాడు. అండ్ వినాయకుడు వచ్చి మనకి 16th వినాయకుడు. చిన్న పెట్టిరు బాగానే, చిన్న యూత్ అసోసియేషన్. చలో నెక్స్ట్ గణేష్ దగ్గరికి వెళ్దాం. ఈ గల్లీలు తిరగడానికి మనకి టైం సరిపోతుంది. గల్లీలో వినాయకుడు ఉంటాడు కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్. 4 అవర్స్లో వినాయకుడు కంప్లీట్ చేయాలంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇప్పుడు అసలు చెప్పాలంటే. ఈ వినాయకుడు వచ్చి మా మామ వాళ్ళది, వాడ మా బొమ్మడిది కూడా ఉన్నాడు హితేష్. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 17th వినాయకుడు. కుందం భక్తం చాలా బాగున్నాడు, త్రిశూలం పట్టుకొని బాగున్నాడు. చలో నెక్స్ట్ వినాయకుని దగ్గరికి వెళ్దాం. బాయ్రా. శ్రీ మల్లికార్జున యూత్ అసోసియేషన్. ఇది మా తాత వాళ్ళది, ఒగ్గునాగేష్ తాత వాళ్ళది. చాలా బాగుంది వినాయకుడు శివుని రూపంలో. ఇది మనకి 18th గణేష్. ఈ వినాయకుడు వచ్చేసి మన 19th వినాయకుడు. చాలా బాగున్నాడు చూడడానికి. చలో ఇంకో వినాయకుడి దగ్గరికి వెళ్దాం. ఈ వినాయకుడు వచ్చేసి 20th వినాయకుడు. వినాయకుడు చాలా బాగున్నాడు, చిన్నగా చాలా బాగా చేశాడు డెకరేషన్ కూడా. చలో నెక్స్ట్ గణేష్ దగ్గరికి వెళ్దాం. లక్కీ స్టార్ అసోసియేషన్. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 21st వినాయకుడు. చాలా బాగున్నాడు వినాయకుడు. సైడ్కి పులి ఉంది, నాగుపాములు. శ్రీ గౌరీ తనయ అసోసియేషన్. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 22nd వినాయకుడు. అండ్ వినాయకుడు వచ్చేసి 23rd వినాయకుడు మనకి. చాలా బాగున్నాడు వినాయకుడు చూడడానికి. చలో వెళ్దాం. సాంగ్స్ ఉన్నాయి, కాపీరైట్ పడుతుంది మళ్ళీ. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 24th వినాయకుడు. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి 25th వినాయకుడు. పగడి వినాయకుడు చాలా బాగున్నాడు. ఆర్ఎఫ్ఏకే రాజా రైజింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్. ఈ వినాయకుడు వచ్చి మనకి 26th వినాయకుడు. పికాక్ తోటి చాలా బాగున్నాడు చూడడానికి. అండ్ వినాయకుడు వచ్చి మనకి 27th వినాయకుడు. శివాజీ మహారాజ్ తోటి చాలా బాగున్నది వినాయకుడు. అండ్ వినాయకుడు వచ్చి మనకి 28th వినాయకుడు. మినీ బాలాపూర్ టైపు. లక్ష్మీనారాయణ సింగ్, సురేన్ సింగ్ కళాకర్. ఐస్ ఓపెన్ అండ్ క్లోజ్. చాలా బాగుంది వినాయకుడు కూడా. ఐస్ దగ్గర జూమ్ చేస్తాను చూడండి. ఐస్ ఓపెన్ అండ్ క్లోజ్. ఈ వినాయకుడు వచ్చి మనకి 29th వినాయకుడు. కూర్చున్న పొజిషన్లో బాగున్నది, పక్కకి ఏనుగులు. అండ్ వినాయకుడు వచ్చి మనకి 30th వినాయకుడు. సక్సెస్ఫుల్లీ 1 అవర్లో 30 వినాయకుడు కంప్లీట్ చేశాము. దగ్గర నుంచి చూపిస్తాము వినాయకుడిని. ఈ వినాయకుడు వచ్చి మనకి సుందర్ కళాకర్ వినాయకుడు. సుందర్ కళాకర్ వినాయకుడు అంటేనే అసలు ఎక్సలెంట్ ఉంటాయి అవుట్పుట్. ఆల్రెడీ ఈ వినాయకుని పైన డీటెయిల్ వీడియోస్ చేసాము 2 times మనము. సైడ్కి మనకి చేపలు, మత్స్య అవతారంతో. చలో నెక్స్ట్ వినాయకుని దగ్గరికి వెళ్దాం. అండ్ సక్సెస్ఫుల్లీ మనకి 1 అవర్లో 30 గణేషెస్ అయిపోయాయి. ఇంకా మనం బేగం బజార్ వెళ్ళలేదు, బేగం బజార్కి వెళ్దాము, అక్కడ ఎలా ఉంటాయో చూద్దాం. అండ్ వినాయకుడు వచ్చి మనకి 31st వినాయకుడు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది. డెకరేషన్ బాగా చేశారు. ఈ వినాయకుడు వచ్చి మనకి 32nd వినాయకుడు. మహాకాళి వినాయకుడు. గణేష్ సింగ్ కళాకర్ ద మోస్ట్ ఫేమస్ వినాయకుడు. ఈ సీజన్లో చాలా ఫేమస్ అయింది వినాయకుడు. మొత్తం తొండం మొత్తం మనకి 12 జ్యోతిర్లింగాలతో, రుద్రాక్షలతో చాలా బాగుంది. ఇప్పటికీ మనకి 32 గణేషెస్ అయినాయి. ఇప్పుడు మనము
బేగం బజార్కి వెళ్తున్నాం. ఆన్ ది వే ఉన్నాం. అందరూ బేగం బజార్ గణేష్ ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ద మోస్ట్ ఫేమస్ అండ్ చాలా యూనిక్ మోడల్స్తో ఉంటున్నాయి వినాయకుళ్ళు అక్కడ. తప్పకుండా చూడండి. అండ్ మనకి ట్యాంక్ బండ్ పైన ఉన్నాం ఇప్పుడు. మొత్తం అరేంజ్మెంట్స్ మొత్తం అయిపోయాయి నిమజ్జనానికి లైటింగ్స్ తోటి. ఇంకా 2 డేస్లో మన నిమజ్జనం వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి మన ఛానల్లో. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి 33rd వినాయకుడు. వెల్కమ్ టు బేగం బజార్. బేగం బజార్ ఇలాంటి వెరైటీస్ ఎన్నో ఉంటాయి. దగ్గర నుంచి చూద్దాం మనము. ఆ వినాయకుడి పక్కకే మనకి ఇంకో షెడ్ ఉంది, పైల్వాన్ గణేష్. ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ వినాయకుడు ఉండే. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 34th వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి 35th వినాయకుడు. చిన్నగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు వినాయకుడు. ఈ వినాయకుడు వచ్చి మనకి 36th వినాయకుడు. చాలా సింపుల్గా బొజ్జ వినాయకుడు కూర్చొని బాగున్నాడు. ఈ వినాయకుడు వచ్చి మనకి 37th వినాయకుడు. డెకరేషన్ చాలా బాగుంది, బయట కూడా చూసుకోవచ్చు. చలో నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 3-4 వినాయకుడు ఉన్నాయి పక్క పక్కకే, చూద్దాం అన్ని. ఈ వినాయకుడు వచ్చి మనకి 38th వినాయకుడు. బేగం బజార్లో చాలా ఫేమస్ అండ్ ట్రెండింగ్ వినాయకుడు ఇది. పంచముఖ వినాయకుడు. లుక్ అయితే చాలా బాగుంది. దగ్గర నుంచి ఇంకా క్లోజప్ మంచిగా చూపిస్తాను. క్రౌడ్ చూసుకోవచ్చు ఎట్లా ఉన్నారో, ఫొటోస్ తీసుకుంటాం. చాలా క్రేజ్ ఉంది వినాయకునికి అయితే 2 days నుంచి. మొత్తం క్లోజప్ చూద్దాం. ఈ షెడ్ కూడా మొత్తం ఫారెస్ట్ టీమ్ తో చేశారు. పక్షులు చూసుకోవచ్చు క్లోజప్. మొత్తం ఫారెస్ట్ టీమ్ తో చాలా బ్యూటిఫుల్ చేశారు. పంచముఖి వినాయకుడు చాలా బ్యూటిఫుల్ గా పక్షులతో చాలా క్రేజీ చేశారు షెడ్ అయితే. క్రౌడ్ కూడా అయితే చాలా చాలా ఎక్కున్నారు. చాలా ఫేమస్ అయింది వినాయకుడు. గణేష్ మహారాజ్ కి జై. ద మోస్ట్ ట్రెండింగ్ వినాయకుడు ఇన్ బేగం బజార్. చాలా బాగున్నాడు పంచముఖి వినాయకుడు. క్రౌడ్ అయితే క్రేజీ ఉంది, ఎక్సలెంట్ గా. చూద్దాం వేరే వినాయకుడు చూద్దాం మనం. మనకి 39th వినాయకుడు. చాలా సింపుల్ గా శివాజీ మహారాజ్ థీమ్ తోటి పెట్టారు. పూజ అవుతుంది. అండ్ వినాయకుడు వచ్చి మనకి 40th వినాయకుడు. హనుమాన్ జీ పైన వినాయకుడు చాలా బాగున్నాడు చూడడానికి. క్లోజప్ చూపిస్తాం వినాయకుడిని. టైం వచ్చేసి 10 అవుతుంది చూసుకోవచ్చు. 10 వరకు మనం 40 గణేషెస్ కంప్లీట్ చేసాం. మోర్ ఇంకా 2 hours ఉంది, అందులో 60 చేయాలి. చాలా ఛాలెంజింగ్. 60 అవుతాయా లేదో చూద్దాం. కంప్లీట్ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే కంప్లీట్ వీడియో ఎందుకు అంటున్నాను అంటే, మనం వచ్చేసి ఇప్పుడు బేగం బజార్లో ఉన్నాం. నేను లాస్ట్కి బేగం బజార్ ఎందుకు పెట్టానంటే, మోస్ట్ ట్రెండింగ్ అండ్ యూనిక్ మోడల్స్ ఉన్నాయి బేగం బజార్. అందుకే లాస్ట్ నేను బేగం బజార్ పెట్టాను, ఎందుకంటే మీరు టోటల్ వీడియో చూస్తారని. అండ్ 60 వినాయకులు ఉన్నాయి. కంప్లీట్ అవుతుందో లేదో చూద్దాం. జబల గణేష్ మహారాజ్ కి జై. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి 41 వినాయకుడు. సేమ్ శివాజీ మహారాజ్ టీమ్. మ్యాక్సిమం సిటీలో మొత్తం మ్యాక్సిమం ఇదే టీంతో పెట్టారు వినాయకులన్నీ. అండ్ వినాయకుడు వచ్చి మనకి 42nd వినాయకుడు. చాలా యూనిక్ మోడల్ ఈసారి. టోటల్ 12 జ్యోతిర్లింగాలతో రిప్రజెంట్ చేస్తూ ఇండియా మ్యాప్లో ప్రతి ప్లేస్ రిప్రజెంట్ ఈజీగా మంచిగా చేస్తూ చూపించారు. ఈ వినాయకుడు వచ్చి మనకి 43rd వినాయకుడు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. అండ్ వినాయకుడు వచ్చి మనకి 44 వినాయకుడు. బ్యాక్గ్రౌండ్లో మనకి జగన్నాథ్ స్వామి, సుభద్ర, బలరాముడు ఇచ్చారు. చాలా బాగుంది మోడల్. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి 45th వినాయకుడు. చాలా బాగుంది, చంద్రుని పైన నిలబడినట్టు.
ఈ వినాయకుడు వచ్చి 46th వినాయకుడు మనకి. చాలా బాగుంది కూర్చొని. లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈసారి వీళ్ళు. ఈ వినాయకుడు వచ్చి మనకి 47. చాలా బాగున్నాడు. కింద దైహండి ఆడినట్టు చాలా బాగున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఎక్కి దైహండి పలగొట్టినట్టు కృష్ణుని థీమ్లు ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి 48th వినాయకుడు. చాలా బాగున్నాడు యూనిక్గా. అండ్ వినాయకుడు వచ్చేసి మనకి 49th వినాయకుడు. బయట సెట్ అయితే చాలా బాగుంది. లోపల వినాయకుడిని చూద్దాం. వినాయకుడు బాగున్నాడు కుందన్ వర్క్ తోటి. సెట్ కూడా బాగా వేశారు ఇక్కడ మొత్తం. చాలా బ్యూటిఫుల్గా వేశారు సెట్ కూడా. అక్కడ శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ ఉన్నారు. ఇక్కడ ఉజ్జయిన్ మహాకాల్ ఉన్నాడు, చూద్దాం. ఈ వినాయకుడు వచ్చి మనకి 50th వినాయకుడు. మన ఛాలెంజ్లో హాఫ్ కంప్లీట్ చేసాం. 50th వినాయకుడు. వినాయకుడు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు కుందం వర్క్ తోటి. క్లోజప్ కాల్ చూపిస్తాను ఎలా ఉంటాడో. సక్సెస్ఫుల్లీ మన ఛాలెంజ్లో 50 కంప్లీట్ చేసాం. మోర్ 50 టు గో. ఇంకా టైం మనకి ఓన్లీ 1.5 అవర్ మాత్రమే ఉంది. కంప్లీట్ చేస్తామా లేదా చూద్దాం. అండ్ వినాయకుడు షెడ్ వచ్చి మనకి 51 వినాయకుడు. లోపల చూద్దాం. యూనిక్ కాన్సెప్ట్ తోటి, డెకరేషన్ తోటి చాలా బ్యూటిఫుల్ ఉంది. బయటకు వెళ్ళి చూస్తుంటేనే లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ వినాయకుడు వచ్చి మనకి పహల్గామ్ అటాక్ అండ్ ఆపరేషన్ సింధూర్ టీమ్ తోటి చేశారు, చూసుకోవచ్చు. మనకు అక్కడ మెన్షన్ చేశారు ఆపరేషన్ సింధూర్ అండ్ పహల్గామ్ అటాక్. వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. పంచముఖ మన వినాయకుడు నిలబడి చాలా బ్యూటిఫుల్ ఉంది సెట్ కూడా. ఇలాంటి ఇన్స్పైరింగ్ అండ్ ట్రూ స్టోరీస్ పెడితే ఇంకా జనాలకి ఇంకా అట్రాక్ట్ అవుతుంటారు జనాలు. క్రౌడ్ కూడా చాలా ఉంది. అండ్ వినాయకుడు మనకి బేగం బజార్లో మోస్ట్ ట్రెండింగ్ వినాయకుడు. అండ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ బేగం బజార్ ట్రెండింగ్ వినాయకుడు పికాక్ వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు వచ్చి 52nd వినాయకుడు మనకి. ద మోస్ట్ ట్రెండింగ్ వినాయకుడు పికాక్ థీమ్ తోటి. క్లోజప్ చూపిస్తాను చూడండి. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి 53rd వినాయకుడు. చాలా బాగుంది చూడడానికి. నిలబడి లోటస్ పైన. ఈ వినాయకుడు వచ్చి మనకి 54th వినాయకుడు. కూర్చొని చాలా నీట్గా సింపుల్గా ఉంది బ్యాక్గ్రౌండ్ తోటి, ముంబై స్టైల్లో. నెక్స్ట్ వినాయకుడు చూద్దాం రండి. ఈ వినాయకుడు వచ్చి మనకి 55th వినాయకుడు. బొజ్జగనపై నీట్గా బ్యాక్గ్రౌండ్ తోటి. తొందం చాలా పెద్దగా ఉంది మంచిగా. చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూడొచ్చు. ఈ వినాయకుడు వచ్చి మనకి 56th వినాయకుడు. చాలా బాగుంది చూడడానికి. చాలా యూనిక్గా నీట్గా ఉంది వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి మనకి 57th వినాయకుడు. చాలా బాగుంది చూడడానికి షెడ్. వినాయకుడు కూడా చాలా యూనిక్గా ఉన్నాడు. కృష్ణుని రూపంలో లోటస్ పైన ఇంకా గోమాత. చాలా బాగుంది. క్లోజప్ చూపిస్తాను నీట్గా చూడండి. ఈ వినాయకుడు వచ్చేసి 58th వినాయకుడు. నిలబడి త్రిశూలం పట్టుకొని చాలా బాగున్నది వినాయకుడు చూడడానికి. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా నీట్గా చేశారు. ఈ వినాయకుడు వచ్చి 59 వినాయకుడు. వెంకటేశ్వర స్వామి టీంలో బాగున్నాడు చూడడానికి. కుందన్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఈ గణేష్ వచ్చేసి 60 గణేష్, బయ్యాక గణేష్. ద మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెండింగ్ గణేష్ బేగం బజార్లో. చాలా యూనిక్ మోడల్ పెడతారు. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా వీళ్ళది.
గణేష్ వచ్చేసి 61 గణేష్. చాలా బాగున్నాడు చూడడానికి, డమరుకంతో. చాలా యూనిక్ మోడల్, చాలా నీట్ ఫినిష్ తోటి ఉన్నాడు. ఈ వినాయకుడు వచ్చేసి 62 గణేష్. చాలా బ్యూటిఫుల్ నాకు చూడడానికి. సైడ్ అండ్ ఈ వినాయకుడు వచ్చేసి 63rd వినాయకుడు. నంది పైన బాగున్నాడు చూడడానికి. ఈ వినాయకుడు వచ్చేసి 64th వినాయకుడు. అండ్ ఈ వినాయకుడు వచ్చి 65 వినాయకుడు. నిలబడి చాలా బాగున్నాడు చూడడానికి, దమరుకంతో, త్రిశూలంతో. చాలా యూనిక్ మోడల్, చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా. ఈ వినాయకుడు వచ్చి మనకి 66th వినాయకుడు. నిలబడి నాగుపాముల మీద నిలబడి ఉన్నది. చాలా యూనిక్ మోడల్, నీట్గా ఉంది వినాయకుడు కూడా ఫినిషింగ్. ఈ వినాయకుడు వచ్చి మనకి 67th వినాయకుడు. 3 నామాల పైన నిలబడి 3 తలతోటి వినాయకుడు చాలా బాగున్నాడు. అండ్ ఈ వినాయకుడు వచ్చి 68th వినాయకుడు. చాలా బాగుంది. 3 రథాలతో జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్ర బ్యాక్గ్రౌండ్లో. చాలా యూనిక్ ఉంది మోడల్ చూడడానికి. అండ్ ఈ వినాయకుడు వచ్చి మనకి 69th వినాయకుడు. ఇండియన్ ఆర్మీ థీమ్లో చాలా బాగున్నాడు వినాయకుడు చూడడానికి. ఇక్కడ మూసుకం గన్ పట్టుకొని ఉంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అండ్ పైల్వాన్ గణేష్ విత్ మిజైల్ పెట్టుకొని వినాయకుడు చాలా బాగున్నాడు చూడడానికి. చాలా యూనిక్ మోడల్. అండ్ వినాయకుడు వచ్చి మనకి 70 వినాయకుడు. బొజ్జ వినాయకుడు తొండం వేసుకొని చాలా బాగున్నాడు చూడడానికి. వినాయకుడు వచ్చి మనకి 71 వినాయకుడు. చూడొచ్చు, షెడ్ చాలా బాగుంది చూడడానికి. అండ్ వినాయకుడు వచ్చి మనకి 72nd వినాయకుడు. చాలా యూనిక్ మోడల్ చూడడానికి. మచ్చ అవతారం పైన వినాయకుడు నిలబడి ఉంది. నేను డీటెయిల్గా మళ్ళీ చూపిస్తాను, టైం అవుతుంది మనకి, టార్గెట్ కంప్లీట్ చేయాలి. చాలా బాగుంది చూడడానికి. ఈ వినాయకుడు వచ్చి మనకి 73rd వినాయకుడు. చాలా బాగుంది. మూవింగ్ ఎలిఫెంట్ ఇయర్స్ తోటి పైన వినాయకుడు. క్లోజ్అప్ చూపిస్తాను చూడండి. ఈ వినాయకుడు వచ్చి మనకి 74th వినాయకుడు. చాలా యూనిక్ ఉన్నాడు వినాయకుడు. పైల్వాన్ గణేష్ తోటి నిలబడి. ఈ వినాయకుడు వచ్చి మనకి 75th వినాయకుడు. కూర్చొని హనుమంతుడు బ్యాక్గ్రౌండ్, రామ్ మందిర్. చాలా బాగుంది వినాయకుడు. అండ్ వినాయకుడు వచ్చి మనకి 76th వినాయకుడు. శివుని రూపంలో తాండవం చేస్తున్నట్టు. ఈ వినాయకుడు వచ్చి 77th వినాయకుడు. చిన్నగా చాలా బ్యూటిఫుల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ ఏంటంటే వీళ్ళు ప్రసాదం చాలా యూనిక్ పెడతారు ప్రతిసారి. చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయిపోయింది, టైం అయింది కాబట్టి మనం కూడా వెళ్దాం ఇక. అండ్ వినాయకుడు వచ్చి మనకు 78th వినాయకుడు. కూర్చొని చాలా బాగుంది చూడడానికి. ఈ వినాయకుడు వచ్చి మనకి 79th వినాయకుడు. నాగుపాముల మీద చాలా బ్యూటిఫుల్ ఉన్నాడు చూడడానికి. నిలబడి డ్యాన్స్ ఆడుతున్నట్టు. కుందం వర్క్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ షెడ్ కూడా ఆకులతో, ఆర్టిఫిషియల్ ఆకులతో చాలా నీట్గా చేశారు. సక్సెస్ఫుల్లీ మనం 88th వినాయకుడు వచ్చేసాం. నంబర్ 80 నరసింహస్వామి రూపంలో వినాయకుని పట్టుకొని చాలా బాగున్నాడు చూడడానికి. యూనిక్ మోడల్గా ఉంది. ఈ వినాయకుడు వచ్చి మనకి 81 వినాయకుడు. మత్స్య అవతారంతో చాలా బాగున్నాడు చూడడానికి. సక్సెస్ఫుల్లీ మనం 81 కంప్లీట్ చేసుకున్నాం. 19 టు గో. కానీ టైం మనకు హాఫ్ అన్ అవరే మాత్రమే ఉంది కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. ఈ వినాయకుడు వచ్చి మనకి 82nd నిలబడి డ్యాన్స్ ఆడుతున్నట్టు. చాలా బాగుంది చూడడానికి నీట్గా.
ఈ వినాయకుడి థీమ్ వచ్చి మనకి రెడ్ ఫోర్ట్ థీమ్. ఈ వినాయకుడు వచ్చి మనకి 83rd వినాయకుడు. ఇండియా థీమ్ తోటి ఆర్మీ ఫార్మర్ సైన్ రెడ్ ఫోర్ట్ పైన వినాయకుడు జెండా పట్టుకొని చాలా బాగుంది వినాయకుడు చూడడానికి. 84th వినాయక్ పైన నిలబడి ఉన్నట్టు చాలా బాగుంది వినాయకుడు కూడా, చాలా యూనిక్ ఉన్నాడు వినాయకుడు. 85th వినాయకుడు శివుని రూపంలో పైన గంగా మాతతోటి చాలా బాగున్నాడు చూడడానికి. చలో నెక్స్ట్ వినాయకుని దగ్గరికి వెళ్దాం. అన్ని పక్క పక్కకే ఉన్నాయి వినాయకులు మనకి ఇక్కడ. గోషమాయిల్ ఏరియా ఇది, అన్ని పక్క పక్కకే ఉన్నాయి చాలా యూనిక్ మోడల్స్ తోటి. 86th వినాయకుడు గరుడు పైన వినాయకుడు నిలబడి చాలా బాగున్నాడు చూడడానికి. 87 వినాయకుడు చాలా బాగుంది. 88th వినాయకుడు కృష్ణుని రూపంలో బ్యాక్గ్రౌండ్ తోటి చాలా బాగున్నాడు వినాయకుడు చూడడానికి. 89 వినాయకుడు చాలా బాగుంది చూడడానికి. నిలబడి కృష్ణుని రూపం. వినాయకుడు నంబర్ 90 సక్సెస్ఫుల్లీ మనం 90 వినాయకుడిని కంప్లీట్ చేసుకున్నాం. ఈ వినాయకుడు కూడా చాలా బాగుంది. వినాయకుడు నంబర్ 91 ఈ వినాయకుడు నిలబడి ఉన్నాడు, చాలా బాగున్నాడు చూడడానికి. ఇంకా వర్క్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్, మనకి నిమజ్జనం ఉన్నట్టుంది, మరి చూద్దాం. చలో నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్దాం. వినాయకుడు నంబర్ 92 వినాయకుడు చాలా బాగున్నాడు, పంచముఖ ఫేస్లతోటి చూడడానికి. పైన గరుడు, కింద ఒక యానిమల్, చాలా బాగుంది వినాయకుడు. అండ్ డెకరేషన్ కూడా బాగుంది, సూపర్ బాగున్నాడు వినాయకుడు కూడా. మన ఛాలెంజ్లో 93rd వినాయకుడు కృష్ణుని రూపంలో ఫ్లూట్ పట్టుకొని చాలా బాగున్నాడు చూడడానికి. చాలా బ్యూటిఫుల్ క్లాతింగ్ తోటి లోటస్ పైన చాలా బాగున్నాడు వినాయకుడు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, బ్యానర్స్ తోటి నీట్గా నేచర్ని రిప్రజెంట్ చేస్తూ బాగా పెట్టారు. 94th వినాయకుడు చాలా బాగున్నాడు కూర్చొని శివలింగంతో, శివుని రూపంలో పైన కుమారస్వామి నాగపాములతో చాలా బాగా రిప్రజెంట్ చేశారు. 95th వినాయకుడు సుందర్ కళాకర్ షెట్ నుంచి వచ్చిన వినాయకుడు ఇది ఆల్రెడీ మన తెలిసిన వాళ్ళదే, వీళ్ళ ఆగమన్ మనం వచ్చాము అప్పుడు. చాలా బాగుంది వినాయకుడు కూడా, పవర్ సైన్ సూర్యుని థీమ్ తోటి. 96th వినాయకుడు చాలా బాగుంది చూడడానికి, కూర్చొని శ్రీరాముడు రూపంలో, బ్యాక్గ్రౌండ్ శివుడు. 97th వినాయకుడు మన ఛాలెంజ్లో కూర్చొని బొజ్జ వినాయకుడు చాలా బాగున్నాడు చూడడానికి, డెకరేషన్ కూడా చాలా బాగా చేసి చూస్తే. 98th వినాయకుడు మన ఛాలెంజ్లో మోర్ 2 to go నాగుపాములతో బొజ్జ వినాయకుడు చాలా బాగున్నాడు చూడడానికి. 98th వినాయకుడు మన వీడియోలో చూద్దాం. ఇంకా నెక్స్ట్ వినాయకుడు ఇంకా చూద్దాం, మోర్ 2 to go. అండ్ సక్సెస్ఫుల్లీ మన 99th వినాయకుడు చాలా స్పెషల్ ఉన్నాడు చూడడానికి, గద్ద పైన నిలబడి బాగున్నాడు చూడడానికి. అండ్ సక్సెస్ఫుల్లీ మనం 100 గణేష్ కంప్లీట్ చేసుకున్నాం. 100th వినాయకుడు వచ్చేసి చాలా మోస్ట్ బ్యూటిఫుల్ ఉన్నాడు. టైం వచ్చేసి 11:53 చూసుకోవచ్చు. సక్సెస్ఫుల్లీ మనం 100 చేసాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.